ప్రభు పేర క్రైస్తవ ప్రార్థనా మందిర సంఘ సభ్యులకు వందనాలు తెలియజేస్తున్నాను. ఈ పరిశుద్ధ దినము పునరుత్థాన దినం ప్రభు సన్నిధికి మనం ఈ విధంగా మరి యూట్యూబ్ ఛానల్ ద్వారా మిమ్మల్ని అందరినీ కలుసుకున్నట్టుకు దేవుడు నాకు ఇచ్చిన అవకాశం నాకు దేవునికి వందనాలు చెల్లిస్తూ ప్రార్థనతో ఈ యొక్క ఉదయకాల ఆరాధనను ప్రార్థించుకుందాం. మహోన్నతుడైన దేవ, సర్వోన్నతుడైన తండ్రి, పరిశుద్ధుడైన ప్రభా, మీ మహాకృప చేత మీరు మమ్మల్ని ప్రేమించి ప్రభా మీ యొక్క సన్నిధానంలో కనబడినట్లుగా మాకు ఇచ్చిన ఈ సమయంకై స్తోత్రములు. మీ పరిశుద్ధ సన్నిధి, మీ ఆత్మ నడిపింపు మా అందరికి దయచేయండి. మీ కృపలో మమ్మల్ని ఆశీర్వదించి ఈ పరిశుద్ధ దినము మీ నామహిమార్థం జీవించటకు మమ్మల్ని సిద్ధపరచండి. ప్రభా మీ వాక్యమును మాకు బోధింప చేయమని, అలాగే మా స్తుతి ఆరాధన అంగీకరించమని, సమస్తమును మీ స్వాధీనమందు ఉంచుకోమని, ప్రభా మా యొక్క సంఘ ఆరాధన ఈ విధంగా జరిగించుట మీ చిత్తమని నమ్మి మీకే ఘనత, మహిమ, ప్రభావం చెల్లిస్తున్నా మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ఈ సమయంలో దేవుని స్తుతించుటకు మరి దేవుని బిడ్డలు పాడపోతున్నారు. మీకు స్క్రీన్ మీద ఆ పాటల యొక్క లిరిక్స్ మీకు కనబడుతూ ఉంటాయి. దయచేసి అందరూ ఏకీభవించి ఆ పాటలు చూస్తూ ఆ పాటల్లో ఏకీభవించాల్సిందిగా ప్రభు పేరు నేను కోరుచున్నాను.
సమయంలో వాక్యాన్ని మనం మాట్లాడుకోబోతున్నాం. ప్రభు సన్నిధిలో 3 విషయాలు ఈ దినము దేవుడు మనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. మొదటిది, దేవుని యొక్క గొప్పతనమును మనము ఎరిగి ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. రెండవది, దేవుడు నిన్ను ఎరిగి ఉన్నాడు అనేది నువ్వు గ్రహించాలి. మరి మూడవది, ఇట్టి దేవునికి నీవు ఎలా ఆయన కొరకు జీవిస్తున్నావు, ఆయనకు సాక్షిగా జీవిస్తున్నావు అనేది మూడవ అంశం. ఈ 3 అంశాల గురించి దేవుడు మనతో మాట్లాడలాగన ప్రార్థనాపూర్వకంగా మనము వాక్యాన్ని ధ్యానించుకున్నాం. దేవుని గొప్పతనము మనము ప్రతి దినము గ్రహిస్తూ ఉండాలి. ఆయన ఔన్నత్యము, ఆయన గొప్పతనము జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. అది మన బాధ్యత. మనం సేవించున్న దేవుడు, మనం ప్రార్థిస్తున్న దేవుడు ఎలాంటి వాడో ఆయన గుర్తించుటకు ప్రతి దినము మనం ప్రయత్నం చేస్తూ ఉండాలి. దిస్ ఇస్ అవర్ రెస్పాన్సిబిలిటీ. ఎందుకనగా మన జీవితం అంతా మన దేవుని ఎరుగుటకు మనం ప్రయత్నించినా మనం ఎంతవరకు తెలుసుకోగలమంటే అతి స్వల్పమైనది మాత్రమే ఆయన గురించి తెలుసుకోగలం. మరి అలాంటి పరిస్థితుల్లో మనము దేవుని యొక్క గొప్పతనమును ధ్యానించకుండా ఉన్నట్లయితే ఆయన యొక్క శక్తిని ఎలా తెలుసుకోగలము? ఒకవేళ ఆయన శక్తిని మనకు తెలియకపోయినట్లయితే ఆయన యొద్ద నుండి మనము ఏమి అడగాలో, ఎంతవరకు అడగాలో, ఏం ఎక్స్పెక్ట్ చేయాలో అనేది ఒక పెద్ద మీమాంసగా మారిపోతుంది, క్వశ్చన్ మార్క్ అయిపోతుంది. ప్రియమైన వాళ్ళారా, ప్రతి దినము, అందుకనే మొదటి నుండి ప్రతి దినము, నీ దినము మొదలు పెట్టిన సమయం నుంచి మొదటిగా నీవు తెలుసుకోవాల్సింది ఏంటంటే, దేవాతి దేవుని యొక్క గొప్పతనమును నీవు జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన గొప్పతనాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. యూ షుడ్ రిమెంబర్ ద మైటీ పవర్ ఆఫ్ గాడ్. సో ఆ విధంగా జ్ఞాపకం చేసుకున్నటకు మరి మనం ప్రయత్నం చేయాలి. దేవుని యొక్క గొప్పతనం గురించి మరి దావీదు దేవుని హృదయానుసారుడు కదా. ఆ దావీదు మరి ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి దేవుని వాక్యంలో చూద్దాం. మొదటి దినవృత్తాంతములు 29వ అధ్యాయము 10వ వచనం నుంచి 13 వరకు చదువుతున్నాం. చూడండి. రాజైన దావీదు కూడాను బహుగా సంతోషపడి సమాజము పూర్ణముగా ఉండగా యెహోవాకు ఇట్లు స్తోత్రములు చెల్లించెను. మాకు తండ్రిగానున్న ఇశ్రాయేలీయుల దేవా యెహోవా, నిరంతరము నీవు స్తోత్రార్హుడవు. యెహోవా, భూమి ఆకాశముల యందుండు సమస్తమును నీ వశము. మహత్యమును, పరాక్రమమును, ప్రభావమును, తేజస్సును, ఘనతయు నీకే చెందుచున్నవి. యెహోవా, రాజ్యము నీది. నీవందరి మీదను నిన్ను అధిపతిగా హెచ్చించుకొని ఉన్నావు. ఐశ్వర్యమును, గొప్పతనమును నీ వలన కలుగును. నీవు సమస్తమును ఏలువాడవు. బలమును, పరాక్రమమును నీ దానమును. హెచ్చించువాడవును, అందరికీ బలమిచ్చువాడవును నీవే. మా దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ప్రభావము గల నీ నామమును కొనియాడుచున్నాము. చూసారా, దావీదు తన జీవితంలో మరి ఒక భాగములో దేవుని యొక్క గొప్పతనాన్ని ఈ విధంగా ధ్యానిస్తూ ఉన్నాడు. ఎప్పుడు తెలుసా? దావీదు దేవుని కొరకు ఒక దేవాలయము కట్టించాలని తీర్మానం చేసుకున్నప్పుడు, మరి ఆ దేవాలయం కొరకు సమస్తమును సమకూర్చినప్పుడు, ఎంతో విలువైనవి ఎన్నో సమకూర్చి కూడా దేవుని యొక్క గొప్పతనము ముందు ఇవి చాలా అల్పమైనవని గ్రహించి దేవుని గొప్పతనాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. చూడండి ప్రియమైన వాళ్ళారా, అనేక సార్లు మన జీవితంలో కూడా ఏదైనా దేవుని కొరకు మనం ఏదైనా చిన్న పని చేసామనుకోండి, అబ్బో మనం చాలా ఎక్కువగా దేవుని కొరకు వాడబడినట్టు, చాలా ఎక్కువ ఫేవర్ దేవునికి చేసినట్టుగా ఫీలింగ్కి వెళ్ళిపోతాం. అయ్యో, నేను చాలాసేపు ప్రార్థన చేశాను, అబ్బో నేను చాలాసేపు దేవుని వాక్యాన్ని చదివాను, నేను చాలాసేపు మరి ఇతరులకు దేవుని గురించి చెప్పాను,
మరి నేను చాలాసేపు మరి చర్చిలో ఉన్నాను అంటే మన ఉద్దేశం ఏంటంటే దేవునికి మనం చాలా ఎక్కువగా చేసేస్తున్నామేమో అన్న ఆ యొక్క తలంపు, ఆ యొక్క ఆలోచన మన యొక్క హృదయంలో వచ్చే అవకాశం ఉంది. అది నీకు రాకూడదంటే నీవు దేవుని యొక్క గొప్పతనాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఈ దేవుడు ఎవరు? ఆయన సమస్త సృష్టిని సృష్టించిన సృష్టికర్త. అంత మాత్రమే కాదు, ఆయన చేతిలో సమస్తము ఉన్నాయని మనం ఇప్పుడు తెలుసుకున్నాం. మరి భూమి ఆకాశముల యందుండు సమస్తము ఆయన వశం అంటున్నాడు. భూమి మీద, ఆకాశం పైన, ఏ స్థలములోనైనా ఏదున్నా అంతా ఆయన యొక్క చేతిలో ఉందంట, ఆయన స్వాధీనంలో ఉందంటున్నాడు. అలాగే ఆయన మహత్యమును, పరాక్రమమును, ప్రభావమును, తేజస్సును, ఘనతయు ఆయనకే చెందును. సో మన జీవితంలో ఎక్కడ నీవు మహత్యమును చూసినా, పరాక్రమమైన కార్యాన్ని విన్నా, ప్రభావం కలిగిన మాటలు విన్నా, తేజస్సు కలిగిన విషయాలు నీవు చూసినా, ఘనత కలిగినవి చూసినా, అవన్నీ దేవుని కార్యములే, దేవుని యొక్క అట్రిబ్యూట్స్ ముందు అవి చాలా తక్కువ అని గ్రహించాలి. ఆయన యొక్క గుణగణాల ముందు అవి చాలా తక్కువ. కాబట్టి దేవుని యొక్క స్వభావాన్ని నీవు ఎప్పుడైతే మనం అర్థం చేసుకోవడం ప్రారంభిస్తామో దేవుని మీద ఎక్కువగా ఆధారపడతాము. ఇది సీక్రెట్. దావీదు దేవునికి ఎందుకు హృదయానుసారుడయ్యాడంటే దేవుని యొక్క గొప్పతనాన్ని నిత్యము జ్ఞాపకం చేసుకునేవాడు దావీదు. ఆయన గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు జ్ఞాపకం చేసుకున్నాడు. మరి గొల్యాతును ఎదుర్కొన్నప్పుడు దేవుని గొప్పతనాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. అన్ని పరిస్థితుల్లో దేవుని గొప్పతనాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. కాబట్టి దావీదు దేవునికి హృదయానుసారుడయ్యాడు. నీ జీవితంలో నీవు దేవునికి హృదయానుసారుడుగా ఉండాలనే ఆశ నీకున్నట్లయితే, ఆ ఆకాంక్ష నీకున్నట్లయితే, నీ జీవితంలో కూడా నువ్వేం చేయాలంటే ప్రతి దినము, ప్రతి సమయం నందు నీవు దేవుని గొప్పతనమును జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. నీకు దేవుడు ఎవరు? ఈ దేవుడు ఎంత గొప్ప దేవుడు, ఆయన ఎంత ఔన్నత్యం కలిగిన వాడు, ఆయన ఎంత సర్వశక్తిమంతుడు, ఆయన ఎంత సర్వాధికారి. ఇవన్నీ మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. ప్రియమైన వాళ్ళారా, ఇవి జ్ఞాపకం చేసుకున్నప్పుడు సమస్తము ఆయన చేతిలోనున్నవి. ఎవరి చేతిలో ఉన్నాయంట? సమస్తము దేవుని చేతిలో ఉన్నాయి. చూసారా? అందరి మీదను అన్నిటి మీదను అధిపతి ఎవరనంటే మన దేవుడు. అన్నిటి మీద, అందరి మీద. సో ఈ భూలోకంలో ఎంత పెద్ద అధికారి అయినా, ప్రెసిడెంట్స్ అయినా, వారందరినీ నియమించిన వాడు మన ప్రభు. చూసారా? ఎంత గొప్పతనమైన సమస్త సృష్టి ఆయన చేసింది. ఇంకా దేని గురించి మనిషి మరి గర్వపడడానికి ఆస్కారం ఉంది? ఏం లేదు. చూసారా? అలాగే మరి దేవుని వాక్యం చెప్తుంది, ఐశ్వర్యమును గొప్పతనమును దేవుని వల్లనే కలుగునంట. సో ఐశ్వర్యమును పొంద ప్రయాసపడకుడి, అది నీ ఎదుటి పారిపోవడానికి దేవుని వాక్యం సెలవిస్తుంది. సో ఐశ్వర్యం పొందడానికి మనం ప్రయాసపడాల్సిన అవసరం లేదు. నీకు ఐశ్వర్యం కావాలంటే ఐశ్వర్యమునకు అధిపతి అయిన దేవుణ్ణి వెరగాలి. ఐశ్వర్యం ఎవరి చేతిలో ఉందో ఆయన్ని గుర్తిస్తే చాలు, ఐశ్వర్యం నీకు అందుబాటులోకి వస్తుంది. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును, దేవుని వలన కలుగును. నీవు దేవుని మీద ఆధారపడితే, నీవు దేవుని వైపు చూస్తే, దేవునికి ఉన్న శక్తిని నీవు గ్రహించి దాన్ని నీవు స్తుతించి అర్థం చేసుకోగలిగితే అవి నీకు సొంతం అవుతాయి. సమస్తమును ఏలువాడాయనే, బలమిచ్చువాడాయనే, పరాక్రమము చేయువాడాయనే, ఆయన ఇచ్చే దానములు, ఆయన హెచ్చించువాడు, మనకి బలమిచ్చువాడు. మనల్ని హెచ్చించాలంటే మన దేవుడే హెచ్చించాలి. మనకు బలం ఇవ్వాలంటే ఆయనే ఇవ్వాలి. అనేక సార్లు ఈ లోకంలో చిన్నది మనకి కలిగినగానే మనం ఎక్కడ లేని బడాయి వచ్చేస్తుంది, ఎక్కడ లేని గర్వం వచ్చేస్తుంది,
ఎక్కడ లేని అతిశయం వచ్చేస్తుంది. ప్రియమైన వాళ్ళరా, జాగ్రత్త. మన దేవుని చేతిలో మనము వినయ మనస్కులమై ఆయన యొక్క గొప్పతనాన్ని గ్రహిస్తూ ముందుకు సాగినప్పుడు మాత్రమే మన జీవితంలో ఆశీర్వాదకరంగా ఉంటాయని గ్రహించాలి. అలాగే మనం చూసినట్లయితే ఇటువంటి దేవుని యొక్క గొప్పతనమును మనము ప్రతినిత్యము స్మరిస్తూ ఉండాలి, స్తుతిస్తూ ఉండాలి. అలాగా ఉన్నప్పుడే మనము ఆయన యొక్క శక్తిని గ్రహించిన వారం అవుతాము, ఆయన మీద ఆధారపడతాం. వై వి షుడ్ రిమెంబర్ ద పవర్ ఆఫ్ గాడ్ ఈస్ టు డిపెండ్ ఆన్ హిమ్. ఈ లోకంలో అనేకమైన వాటిని గురించి మనం ఆలోచించినప్పుడు అనేక మంది మీద ఆధారపడడానికి అవకాశం ఉంది. ఆయన చేస్తాడేమో, ఈమె చేస్తుందేమో, ఈయన సహాయం చేస్తాడేమో, ఆయన సహాయం చేస్తాడేమో, ఆయన ద్వారా కలుగుతుందేమో, ఈయన ద్వారా కలుగుతుంది. ఏమీ లేదు. దేవుని బిడ్డ, నీవు ఆయన మీద ఆధారపడితే నీకు సమస్తము ఆయనే చేస్తాడు. ఆయన వైపే చూడాలి. ఆయన గొప్పతనాన్ని గురించి ధ్యానించాలని దేవుడు సెలవిస్తున్నాడు. రెండవది, ఇట్టి శౌర్యం కలిగిన దేవుడు, ఇట్టి గొప్ప దేవుడు, ఇట్టి సర్వశక్తిమంతుడైన దేవుడు ఆయన నిన్ను ఎరిగి ఉన్నాడు అంటున్నాడు. ఎంత గొప్ప మాట ఆలోచించండి. ఇట్టి గొప్ప దేవుడు నిన్ను ఎరిగి ఉన్నాడు అంటున్నాడు. అంటే వండర్ఫుల్ కదా. ఎంత ఆశ్చర్యం. ఆలోచిస్తుంటేనే మనకు ఒకలాంటి భావన రావాలి. ఇంత గొప్ప దేవుడు నన్ను ఎరిగి ఉన్నాడా, నన్ను ఎరిగి ఉన్నాడా. ఎంత గొప్ప దేవుడు అండి దేవుడు. ఆయన అంటున్నాడు, నిన్ను ఎరిగి ఉన్నాను. దేవుడు అంటున్నాడు, నిన్ను ఎరిగి ఉన్నాను. ఎక్కడ చెప్పాడు చూడండి, యోహాను రాసిన సువార్త 5వ అధ్యాయం 42వ వచనంలో అంటున్నాడు, అంత గొప్ప దేవుడు అంటున్నాడు, నిన్ను ఎరిగి ఉన్నాను, నిన్ను ఎరిగి ఉన్నాను అంటున్నాడు. యోహాను 5:42. అలాగే ఇర్మియా రాసిన గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనంలో అంటున్నాడు, యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాను, గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగితిని. ఎప్పుడు ఎరిగాడు అంటున్నాడు? గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగితిని. బిఫోర్ క్రియేషన్ ఇన్ ద వోమ్, నిన్ను ఆ యొక్క గర్భములో రూపింపక మునిపే మొదట నిన్ను ఎరిగింది ఎవరు? నీ తల్లిదండ్రులు కాదు, నీ దేవుడు, నిన్ను సృష్టించిన సృష్టికర్త. మొదట నీవు ఆయన యొక్క ఆలోచనలో నీకు వచ్చావు, ఆ తర్వాత నీవు గర్భములో రూపింపబడ్డావు. ఎంత గొప్ప సంకల్పము నీ ఎడల దేవుడు కలిగి ఉన్నాడు గుర్తు చేసుకోండి. దేవుని వాక్యం సత్యం. ఆయన వాక్యం చెప్తూ ఉంది, గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్నెరిగితిని. సచ్ ఎ వండర్ఫుల్ గాడ్, సచ్ ఎ వండర్ఫుల్ గాడ్, సచ్ ఎ కన్సర్న్ గాడ్. నీ విషయంలో అంత శ్రద్ధ తీసుకుంటున్నాడు. మూడో భాగంలో అంటున్నాడు, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3 నుంచి 6 వరకు మనం చూసినట్లయితే, హల్లెలూయా, దేవుని యొక్క యోహాను రాసిన సువార్త 10:15 అంటున్నాడు, నేను నా గొర్రెలను ఎరుగుతున్నాను. సో ఆయన ఎరిగి ఉన్నాడు అంటాడు. ఈ ఎరిగి ఆయన ఏం చేశాడు? మనల్ని ఎరిగాడు, మంచిదే. మొదటిది ఆయన గొప్ప దేవుడు, రెండవది ఆయన నన్ను ఎరిగి ఉన్నాడు. ఆయన ఎరిగి నాకేం చేశాడంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3 నుంచి 6 వరకు చదువుతాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడుగాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించను. ఆయన ముందుగా నిన్ను ఎరిగి నీకేం చేశాడు అంటున్నాడు? ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును అనుగ్రహించను. ఎట్లనగా తన ప్రియుని యందు
తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకోలేను. హౌ వండర్ఫుల్ గాడ్. ఇంకా ముందుకెళ్ళిపోయాడు దైవజన్, ఇంకా ముందుకెళ్ళిపోయాడు. గర్భంలో రూపింపబడక మునుపు మాత్రమే కాదు కానీ జగత్తు పునాది వేయబడక మునిపే అంటున్నాడు. ఎంత అసలు మన ఊహకు అందుతుందా? ఇది మనకు ఆలోచనకు అందుతుందా? అందదు. సో నీవెవరు అంటే నీవు కొన్ని వేల సంవత్సరాల క్రితమే దేవుని చేత ఎరిగి ఉన్న వ్యక్తివి, దేవుని చేత ఎరగబడి ఉన్న వ్యక్తివి. యు ఆర్ నోన్ టు గాడ్ బిఫోర్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్. నీ వయసు ఎంత ఉందో, 30 సంవత్సరాలు, 40, 50, 60, 70. కానీ నీవు ఎప్పుడు దేవుని చేత ఎరగబడి ఉన్నావు అని అంటే జగత్తుకు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నాడు. మొదటిగా మనలందరినీ ఎవరైతే ఆయన యొక్క చిత్తంలో ఉన్నారో వారందరినీ జగత్తు పునాది వేయబడక మునిపే ఏర్పరచుకున్నాడు. కానీ స్పెసిఫిక్ గా ఆయన నిన్ను రూపించక ముందు నిన్ను ఎరిగి ఉన్నాడు. సో దిస్ ఇస్ ద బ్యూటీ. సో ఆయన నిన్ను ఎరిగి ఆయన మనకి ఏం చేశాడంటే చూడండి, తన ప్రియుని యందు అనగా యేసు ప్రభునందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున, దేవుని యొక్క దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై ముందుగా నిన్ను ఎరిగి ఉన్న దేవుడు నీ కోసం ఏం చేశాడంటే యేసుక్రీస్తు ద్వారా నిన్ను తన కుమారునిగా చేసుకుంటున్నాడు. స్త్రీ పురుషుడని భేదం లేదు, అందరూ దేవుని దృష్టిలో కుమారులే. నిన్ను తన కుమారునిగా చేసుకుంటున్నాను అంటున్నాడు. సో యు ఆర్ ద సన్ ఆఫ్ గాడ్ త్రూ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు ద్వారా నిన్ను ఆయన కుమారునిగా చేసుకున్నాడు. చూసారా? మనను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట అలాగా చేసుకున్న దేవుడు మనల్ని ఎలా ప్రిపేర్ చేశాడు చూడండి. మనము తన ఎదుట అనగా తండ్రి అయిన దేవుని ఎదుట పరిశుద్ధులమును నిర్దోషములను ఉండవలనని మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. మనం ఎలా ఉండాలని అంట? పరిశుద్ధులముగాను నిర్దోషులముగాను ఉండాలని. సో నీవు దేవుని బిడ్డవు, సర్వోన్నతుడైన దేవుని బిడ్డవు, సర్వశక్తిమంతుడైన దేవుని బిడ్డవు, ఆయన కుమారుడవు. అయితే నిన్ను ఏ విధంగా ఆయన చేసుకుంటున్నాడంటే నిన్ను పరిశుద్ధముగా నిర్దోషిగా ఈనాడు దేవుని బిడ్డలైన వారు ఎలా జీవించాలి? పరిశుద్ధంగా జీవించాలి, నిర్దోషులుగా జీవించాలి. దోషం అనకూడదు, నిర్దోషం. నీ జీవితము దేవుని చేత రూపింపబడింది, ఏర్పాటు చేయబడినది, ఎన్నిక చేయబడినది. అలాంటి జీవితం కలిగి ఉన్న నీవు దేని కొరకు ఏర్పాటు చేయబడ్డావు? పరిశుద్ధంగా ఉండటం. దేని కొరకు ఏర్పాటు చేయబడ్డావు? నిర్దోషిగా ఉండటం. కాబట్టి అట్టి గొప్ప దేవుడు నిన్ను ఎరిగి నిన్ను పరిశుద్ధముగా ఉండటకు, నిర్దోషంగా ఉండటకు దేవుని కుమారుడుగా నిన్ను ఆయన చేసుకున్నాడు యేసుక్రీస్తు ద్వారా. ఇది చాలా అద్భుతమైనది. ఇట్టి అద్భుతమైన నిరీక్షణతో దేవుడు నిన్ను నడిపి ఉండగా నీ జీవితంలో అట్టి ఆధిక్యత పొందిన నీవు, అట్టి ఆశీర్వాదం పొందిన నీవు నీ జీవితాన్ని ఎలా గడుపుతున్నావు? హౌ యు ఆర్ స్పెండింగ్ యువర్ టైం?
నీ జీవితం ఎలా జీవిస్తున్నావు? దేవుని వాక్యం అంటున్నది, దేవుడు మనల్ని ఏర్పరచుకున్నప్పుడే, దేవుడు మనలను సెలెక్ట్ చేసుకున్నప్పుడే మనలను ఏం చేశానంటే మనలను ఆయన శిష్యులుగా చేసుకున్నాడంటే, యేసయ్యకు శిష్యులుగా చేసుకున్నాడు. అది మనం చూసినట్లయితే మరి మత్తయి రాసిన సువార్త 4వ అధ్యాయము 19-20 అంటున్నాడు, నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలలుగా చేస్తాను. యేసయ్య మనల్ని దేనికోసం పిలుచుకున్నాడు అని అంటే మనుషులను పట్టు జాలలుగా చేయడానికి పిలుచుకున్నాడు. చూసారా, యేసయ్య ఆత్మల సంపాదనను చేపల వేటతో పోల్చాడు. ఆత్మల సంపాదన జాలర్లుగా మనల్ని మనుషులను పట్టు జాలర్లుగా చేశాడు. చూసారా, దేవుని బిడ్డలమైన మనము మన జీవితాల్లో మరి ఇట్టి ఆధిక్యతలు పొందిన మనం ఏం చేయాలనంటే మనుషులను పట్టు జాలర్లుగా మారాలని దేవుడు కోరుకుంటున్నాడు. మరి ఇలాగ మనం చూసినప్పుడు మొట్టమొదట మరి దేవుని యొక్క సంకల్పాన్ని చూసినప్పుడు ఆయన యొద్దకు మనము వచ్చిన విధానాన్ని మనం చూసినప్పుడు మొట్టమొదట పాపులు మరి మన దగ్గరకు రావాలని మనం ఆశించకూడదు. పాపులు అనగా ప్రభుని ఎరగని వారు. మనుషులను పట్టు జాలలుగా చేసిన దేవుడు, నిన్ను ఆయన యొక్క శిష్యులుగా చేసిన దేవుడు. మరి నీవు మనుషులను పట్టాలి అని అంటే నీవు వారు నీ దగ్గరకు రావాలని ఆశించకూడదు, కానీ మనము వారి యొద్దకు వెళ్ళాలి. ఇట్టి ఆధిక్యత ఇచ్చిన దేవుడు నీ దగ్గర ఏం కోరుకుంటున్నాడంటే నీవు ఆయనకు సాక్షిగా ఉండాలంటున్నాడు. నీవు ఆయనకు సాక్షిగా ఉండడం అని అంటే నీవు ఏం చేయాలి? యేసుని ఎరగని వారి యొద్దకు వెళ్ళి నీవు సాక్షిగా నిలబడాలి. దేవుని యొక్క గొప్పతనాన్ని గురించి చెప్పాలి. నీవేం అర్థం చేసుకున్నావో చెప్పాలి. ఈ సర్వశక్తిమంతుని గురించి నీవు చెప్పాలి. సర్వోన్నతుడైన దేవుని గురించి నీవు చెప్పాలి. నీ జీవితంలో చేసిన ఆ పరిశుద్ధమైన కార్యాన్ని గురించి చెప్పాలి. నీవు ఏ విధంగా నిర్దోషిగా మారావో నువ్వు చెప్పాలి. నీ జీవితం ఎలా మారిందో చెప్పాలి. ఇది ఎవరికి చెప్పాలి? యేసుని ఎరగని వారికి. యేసుని ఎరిగిన నీవు, ఆయన కుమారుడుగా, దేవుని కుమారుడుగా మారిన నీవు, నీ బాధ్యత ఏంటి? నీవు ఆయనకు సాక్షిగా జీవించాలి. ఆయనకు సాక్షిగా జీవించాలి. ప్రియమైన వాళ్ళారా, దేవుని యొక్క కృప మన జీవితంలో బహు అద్భుత రీతిగా ఆయన దయచేస్తున్నాడు. మరి దేవుడు పాపరహితుడై పాపులైన పురుషులను, స్త్రీలను తన సహోదరులుగా, సహోదరులుగా పిలుస్తూ ఉన్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14-15 చూసినట్లయితే ఆయన మనల్ని ఏమంటున్నాడు? సహోదరులు, సహోదరులు. చూడండి, మన జీవితంలో కూడా అనేక మందిని మనం సంధించినప్పుడు వారిని గూర్చిన ఆసక్తి మనకు ఉండాలి. వారు నశించిపోవు మనుషులని నీవు అర్థం చేసుకొని ఒక సహోదరుడుగా, సహోదరిగా నీవు ప్రేమించి వారికి రక్షణ సువార్తను అందించవలసిన బాధ్యత నీ మీద ఉంది. ఏదైతే నీవు పొందుకున్నావో, ఏదైతే నీవు అనుభవిస్తున్నావో, ఏదైతే నీవు ఆశీర్వాదకరంగా జీవిస్తున్నావో ఆ ఆశీర్వాదము ఇతరులకు పంచాలి, ఇతరులకు అందించాలి. ఇది మన బాధ్యత. గొప్ప దేవుడు నిన్ను ఎరిగి నీకు ఇచ్చిన ఆధిక్యతను నీవు ఇతరులకు అందచేయవలసిన బాధ్యత అది నీ చేతిలో ఉంది. కాబట్టి దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ప్రియమైన వాళ్ళరా, మన జీవితంలో అట్టి ఆశాజనకమైన జీవితం జీవించాలి. సువార్త ప్రకటించు నిమిత్తము మనము జీవించుటకు ముందుకెళ్ళాలి. ప్రియమైన వాళ్ళారా, ఈ భారతదేశంలో మరి ఉన్న పరిస్థితులన్నీ మీకు తెలుసు. చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో మనుషులు ఉన్నారు. నిజ దేవుని ఎరుగక ఉన్నారు, సత్యాన్ని ఎరుగక ఉన్నారు, చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఈ పరిస్థితులన్నీ చూసినప్పుడు నీకేమనిపిస్తుంది? నీవు నిజ దేవుని ఎరిగి, శక్తిమంతుడైన దేవుని ఎరిగి, సృష్టికర్త అయిన దేవుని ఎరిగి కూడా నీవు ఇతరులకు ఆ విషయాన్ని చెప్పకుండా దాచినట్లయితే రేపు నిన్ను లెక్క అడుగుతాడు. నీ కొరకు నేను సమస్తము దయచేశాను, నీవు నా కొరకు ఏం చేశావు? వాట్ యు హ్యావ్ డన్ టు మీ.
ప్రియమైన వాళ్ళరా, మనం ఎంత చేసినా కొద్దిగే. ఎన్నిసార్లు ఎంతమందికి నీవు సువార్త చెప్పినా కొద్దిగే. కాబట్టి నీవు ఆగవద్దు. దేవుడు నీ జీవితంను ఎంతకాలం ఈ ప్రపంచంలో లేదా ఈ లోకంలో ఉండడానికి నీకు నిర్ణయించాడో అంతవరకు నీవు ఆయనకు సాక్షిగా జీవించాలి. ఆయన గురించిన సాక్ష్యము నీ జీవితంలో ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఆత్మల సంపాదన చేత మనం ముందుకు వెళ్ళాలి. ప్రియమైన వాళ్ళారా, దేవుడు మనలను మనుషులను పట్టు జాలలుగా చేశాడు. చూడండి, ఈ పట్టే విషయంలో కూడా మనము ఇతరులను దేవుని కొరకు సంపాదించే విషయంలో కూడా మనము అసాధారణమైన విధానంలో మనము ప్రయత్నం చేయాలి. చూడండి, ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 30వ వచనంలో అంటాడు, ఒకడు 1000 మందిని, ఇద్దరు 10,000 మందిని తరుగుతారు అంటాడు. సో బైబిల్లో మన మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ డిఫరెంట్గా ఉంటాయి. ఒక్కరు 1000 మందిని, ఇద్దరు 10,000 మంది. కాబట్టి దేవుని పని చేయడానికి నువ్వు వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాలి? ఇద్దరుగా వెళ్ళాలి. ఎందుకని? ఇద్దరు వెళితే దేవుడు ఏమంటున్నాడు? నీకు 10,000 మందిని ఇస్తానంటున్నాడు. 10,000 అంటే హీ విల్ మల్టిప్లై ద బ్లెస్సింగ్స్ ఆఫ్ ది సోల్స్ ఇన్ మల్టీఫోల్డ్. కాబట్టి దేవుని బిడ్డలమైన మనము ఆయన మనకిచ్చిన ఆధిక్యతను ఎరిగి ఆయనకు సాక్షులుగా ఉండాలి. మనుషులను పట్టు జాలలుగా మనము ఉండాలి. కాబట్టి దేవుడు మనకిచ్చిన ఆధిక్యత మనం ఎన్నటికీ మరవకుండా, మొదటిది దేవుని యొక్క గొప్పతనాన్ని ప్రతిదినము మనం ధ్యానించాలి, గుర్తించాలి, మనము ఉచ్చరించాలి, స్తుతించాలి, ఆయన కీర్తించాలి. రెండవది, ఆయన మనకి ఎలాంటి ఆధిక్యతలు ఇచ్చాడో మనము ప్రతిదినం జ్ఞాపకం చేసుకోవాలి. మూడవది, ఆయన ఇచ్చిన ఈ యొక్క గొప్ప పరిశుద్ధత, నిర్దోషమైన జీవితము ఇతరులకు కూడా అందాలని నీవు కోరుకున్నట్లయితే నీవు మనుషులను పట్టు జాలలుగా నీవు ఉంటావని దేవుడు. కాబట్టి అట్టి నిరీక్షణతో, అట్టి విధానముతో మన జీవితాలను సరిచేసుకొని ఆయనకి ఇష్టమైన వారంగా మన ముందు కొనసాగిపోవటకు దేవుడు మనకు సహాయం చేయను గాక. ఆమేన్. కానుకల కొరకు ఈ సమయంలో పాట పాడబోతున్నారు. దయచేసి మీరు నిర్ణయించుకున్న దాన్ని మీ యొక్క చేతిలో ఉంచుకొని ప్రార్థనాపూర్వకంగా కానుకలు సమర్పించండి. త్వరలోనే మనము మందిరంలో కూడుకునే సమయం వస్తుంది. కాబట్టి మీరు ఇంట్లో తీసిన కానుకను మరి మీరు జాగ్రత్త పరిచి మందిరంలో మనం సమావేశమయ్యే సమయానికి దాన్ని తీసుకొని వచ్చుటకు దేవుడు మీకు సహాయం చేయను గాక. ఆమేన్. ప్రార్థన ఆశీర్వాదంతో మనము ఈ యొక్క కూడికను ముగించుకుందాం. మహోన్నతుడైన దేవ, సర్వోన్నతుడైన తండ్రి, పరిశుద్ధుడైన ప్రభువా, మీ మహాకృప చేత మీరు మమ్మల్ని ప్రేమించి మీరు మాకు అనుగ్రహించిన ఆయన ఆ యొక్క ఆదాయంలో నుంచి మీ పని నిమిత్తమై విత్తిన విత్తనమును
కానుకలను మీరు ఆశీర్వదించండి. మీ మహిమార్థ వాడుటకు సహాయం దయచేయండి. అలాగే మా ప్రభువా, మీ వాక్యమును విన్న ప్రతి ఒక్కరూ మీ ఆత్మచేత నడిపింపబడిన వారే వారి జీవితంలో మీకు సాక్షులుగా అనేక ఆత్మలను నాయన ఆకర్షించే సాధనములుగా వాడబడినట్లు కృప చూపు నడిపించమని నాయన ఈ యొక్క COVID-19 పరిస్థితులన్నిటిలో మా నాయన మా సంఘస్థులందరినీ మీరు కాపాడారు. వారి బంధువులందరినీ కాపాడారు. వారి స్నేహితులందరినీ కాపాడారు. వారి ఇరుగు పొరుగు వారందరినీ కాపాడారు. నాయన నీ బిడ్డలను నీవు ఆనర్ చేసినందుకే స్తోత్రంలో వందనం చెల్లిస్తుంది. మీకే ఘనత మహిమ ప్రభావం కలిగించుకుంటారు. నా ప్రభువును ప్రియరక్షకుడు నేను యేసేపును నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం తీసుకుందాం. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము సన్నిధానం చేరి వచ్చిన మనకు, మన కుటుంబాలకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడైండి నడిపించును కాక. ఆమేన్.